డాక్టర్ గారు, మా అబ్బాయికి 17 సంవత్సరాలు. 3 సంవత్సరాల క్రితం తలకి దెబ్బ తగిలింది. డాక్టర్ గారిని కన్సల్ట్ చేశాం. ఎంఆర్ఐ స్కాన్ తీశారు, ట్రీట్మెంట్ కూడా చేశారు. తలకి డ్యామేజ్ అయిందా అని అడిగితే లేదు అన్నారు. ఇప్పుడు వాంతులు, తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటే మళ్లీ డాక్టర్ని కలిశాము. మళ్లీ ఎంఆర్ఐ స్కాన్ చేశారు. బ్లడ్ క్లాట్ అయ్యింది అన్నారు. అంటే ఎప్పుడో తగిలిన దెబ్బకి ఇప్పుడు బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటుందా? ఇలా జరుగుతూనే ఉంటుందా? దీనికి చికిత్స ఏంటో తెలియచేయండి అంటూ రాస్తున్నారు. ఈ ప్రశ్నకి డాక్టర్ రాధాకృష్ణ, న్యూరాలజిస్ట్, సమాధానం అందిస్తారు. మీరు చెప్పిన కాంప్లికేషన్ అనేది సాధారణంగా పెద్దవాళ్ళలో వస్తుంది. మీరు అయితే చెప్పింది 14-15 సంవత్సరాల వయసులో అంటున్నారు, కానీ ఎక్కువ ఇలాంటివి 50 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత కామన్గా వస్తుంటుంది. వాళ్ళలో ఏమంటే బ్రెయిన్ కొంచెం ష్రింక్ అవుతూ ఉంటుంది, చిన్నగా అవుతుంది. సో స్పేస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట బ్రెయిన్కి బోన్కి మధ్యలో. అటువంటి చోట ఇప్పుడు ఇవాళ దెబ్బ తగిలింది, ఇప్పుడు ఏం లేదు, స్కాన్ నార్మల్గా ఉంది, బ్లడ్ క్లాట్స్ ఏమీ లేవు. కొన్నాళ్ళ తర్వాత ఒక 3 నెలలు కానీ 6 నెలలు కానీ ఒకసారి సంవత్సరం, చాలా రేరుగా సంవత్సరం తర్వాత కానీ వచ్చే అవకాశం ఉంది. ఆ వీనస్ మీకు తెలుసు కదా, ఆర్టరీస్, వీన్స్ అంటే ధమనులు, సిరలు అంటారు కదా, అందులో సిరలు కనుక కట్ అయితే దాని నుంచి వచ్చే బ్లీడింగ్ స్లోగా వస్తుంటుంది. ఆ వచ్చింది అక్యుములేట్ అయ్యి అది ఒక క్లాట్ లాగా ఫామ్ అయ్యి దానివల్ల ప్రెషర్ పెరిగిపోయి హెడేక్, వామిటింగ్స్ అట్లా రావడానికి అవకాశం ఉంది. ఇది హెడ్ ఇంజరీకి సంబంధించిన కాంప్లికేషన్. సో అటువంటిప్పుడు మళ్ళీ ఒకవేళ పాతకాలంలో దెబ్బ తగిలి మళ్ళీ ఇప్పుడు హెడేక్ అంటుంటే మాత్రం మనం మళ్ళీ ఒకసారి స్కానింగ్ చేసుకుని ఒకవేళ క్లాట్ ఉంటే దాన్ని ఆపరేషన్ ద్వారా తీసేయడానికి అవకాశం ఉంది. అట్లా చేయించకపోతే అది లైఫ్ థ్రెటనింగ్, లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది. అదొకటే కాదు, ఇంకొకటి పెద్దవాళ్ళు ఇందాక నేను చెప్పినట్టు స్పేస్ ఎక్కువ ఉంటుంది కనుక అది వెంటనే రికవరీ కాదు. మనం ఒకసారి బ్లడ్ క్లాస్ డ్రైన్ చేసేస్తాం, ఇంకా అది అలాగే ఉంటుంది, మళ్ళీ అక్యుములేట్ అవుతుంది. అట్లా 2-3 సార్లు కూడా చేయాల్సిన అవసరం రావచ్చు. అందుచేత ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసలు మనకు ముఖ్యం దెబ్బ తగలకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. సరే, తగిలిన తర్వాత ఇంకా ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇది ఒక రకం కాంప్లికేషన్ దెబ్బ తగిలిన తర్వాత. ఇది కాకుండా ఫిట్స్ రావచ్చు. ఫిట్స్ అనేది ఇంకా మొదలైన తర్వాత ఎప్పటికైనా లైఫ్ లాంగ్ దానికి మందులు వాడాల్సి ఉంటుంది. అట్లా రాకుండా కూడా చూసుకోవాలి. ఒకవేళ ఫిట్స్ వచ్చి మళ్ళీ పడిపోయి మళ్ళీ దెబ్బ తగిలి, సో ఇలాంటివి కాంప్లికేషన్స్ రాకుండా మనం చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దెబ్బ తగలడం వలన ఇప్పుడు నేను చెప్పిన క్లాట్ ఒకటి, ఫిట్స్ కాకుండా ఇంకా కూడా ఉన్నాయి కాంప్లికేషన్స్. మతిమరుపు కూడా రావచ్చు, డిమెన్షియా అంటారు. దెబ్బ తగిలిన తర్వాత బ్రెయిన్ అది పూర్తిగా రికవర్ కాకుండా దానివల్ల మతిమరుపులు అన్నీ మర్చిపోవడం ఇవన్నీ కూడా జరగచ్చు. సో ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా దెబ్బ తగిలిన తర్వాత రావడానికి అవకాశం ఉంది. తర్వాత సింపుల్ అంటే ప్రజల టెండెన్సీ ఎలా ఉంటుందంటే, ఏదైనా ఇప్పుడు హెడేక్ వచ్చిందనుకోండి, అది ఫలానా నాకు ఎప్పుడో వచ్చినప్పుడు దెబ్బ తగిలింది దానివల్ల వచ్చిందా అనే అనుమానం ఉంటుంది. సాధారణంగా అట్లాంటి వాటికి ఏమి రిలేషన్ ఉండదు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం దెబ్బకు ఇప్పుడు మతిమరుపు రావడం, దానికి మా హెడేక్ రావడానికి సంబంధం ఏమి ఉండకపోవచ్చు, చాలా వరకు ఏమి ఉండదు. అయినా కూడా అటువంటిప్పుడు మనం ఒకసారి డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకుని ఏమి లేదని నిర్ధారించుకుంటే మంచిది.